అందరూ బాగుండాలని కోరుకుని మన ఇంట్లో అమ్మాయి ఈ రోజు అయితే మా అమ్మ దోసకాయలు పట్టుకొచ్చింది. ఈ దోసకాయలు అంటే నాకు చాలా ఇష్టం. మేమైతే దీనిలోని దోసకాయలు అంటాం. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ దోసకాయని నేను ఎలా తింటానో మీకు చూపిస్తాను. ఈ దోసకాయని తిన్నప్పుడు కరం అని సౌండ్ రావాలి, అందుకని నేను పీల్ చేయట్లేదు. పీల్ చేస్తే సౌండ్ రాదు, అది నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఈ దోసకాయని అయితే 4 ముక్కలు కట్ చేసుకోవాలి. చేసిన ఈ దోసకాయలోకి సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఈ తీసుకున్న సాల్ట్ చిల్లీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని దోసకాయకి అప్లై చేయాలన్నమాట. మనం తీసుకున్న సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని దోసకాయ లోపలికి స్టఫ్ చేయాలి. దాని తర్వాత ఈ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ దాని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అలా మొత్తం రౌండ్గా తిప్పాలి. దాని తర్వాత స్ప్రెడ్ అవుతుంది మొత్తం దోసకాయకి అంతా. నాకైతే ఇలా తినడమే ఇష్టం. మామూలుగా నేను ఎప్పుడైనా దోసకాయలు తింటే పీలప్ చేసుకొని తింటా, కానీ దానికి ఉప్పు కారం పట్టించి తినాలంటే దానికి ఏం పీలప్ చేయను.